కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతకి ఎవరికి ప్రజలకు ఇబ్బంది కలిగే పనులు అసలు చేయట్లేదు. అండ్ కొంతమంది మాకు ఎగనెస్ట్ ఉన్న పార్టీ వాళ్ళే ఇలా చేస్తున్నారు. దయచేసి దేవుళ్ళ దగ్గర ఇలాంటి రాజకీయాలు చేయొద్దని నేను చెప్తున్నాను. వాళ్ళకి సంతోషంగా అనిపిస్తుంది. ఏర్పాట్లు కూడా చాలా బాగా చూసుకున్నారు. అమ్మవారి దర్శనం చాలా మంచిగా జరిగింది. అదేవిధంగా పాత పట్టణం క్యాకర కలిగి పెద్దగా అయిన రోడ్లు మా ముఖ్యమంత్రి మెట్రో చేస్తుండ్రు. స్పోర్ట్స్ సిటీ దేశంలో ఎక్కడ లేదు. ప్రతి పిల్లగాడు కూడా ఆడాలి, కబడ్డీ ఆడాలి, వాలీబాల్ ఆడాలి, ఫుట్బాల్ ఆడాలి, ఇవన్నీ అంటున్నాడు. కనుక ఆయన కోరేది ఒకటి ఏంటంటే దీనికి కూడా బడ్జెట్ పెంచండి. పక్క రాష్ట్రంలో కొత్త ముద్దులు ఆయన స్పోర్ట్స్ కు 2 ఉంటాయి. ఉండే ఏది స్పోర్ట్స్ లో ఏ స్పోర్ట్స్ కైనా 2% ఉండే ఆయన ఇప్పుడు 3% చేసిండు. మా ముఖ్యమంత్రిని అడుగుతున్నారు 4% చేస్తే మా పిల్లలు కూడా ఉరుకుతారు, అవుతారు, గోల్డ్ మెడల్ చేస్తారని కోరుతున్నారు. అమ్మవారిని ఒకరు మా రాహుల్ గాంధీ దేశంలో ఎవరు మాట్లాడారు? కన్యాకుమారి నుంచి కశ్మీర్ నడిచినాక ఏమైనా తెలుసా? వీ కమ్ టు ది పవర్, వీ కండక్ట్ క్యాట్ వైస్ అన్నారు. అన్నలా కులవేన జరిగితే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతకి ఎవరికి ప్రజలకు ఇబ్బంది కలిగే పనులు అసలు చేయట్లేదు. అండ్ కొంతమంది మాకు ఎగనెస్ట్ ఉన్న పార్టీ వాళ్ళే ఇలా చేస్తున్నారు. దయచేసి దేవుళ్ళ దగ్గర ఇలాంటి రాజకీయాలు చేయొద్దని నేను చెప్తున్నాను. వాళ్ళకి సంతోషంగా అనిపిస్తుంది. ఏర్పాట్లు కూడా చాలా బాగా చూసుకున్నారు. అమ్మవారి దర్శనం చాలా మంచిగా జరిగింది. యాక్చువల్లీ లాస్ట్ టైం అలా ఏం లేదండి. అండ్ వాళ్ళకు కూడా మంచి ప్రత్యేకంగా క్యూ లైన్ చేశాము. బట్ కానీ తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం గారు వచ్చిన టైంకే కేటీఆర్ గారు రావడం జరిగింది. కేటీఆర్ గారు వాళ్ళు మాకు అపోజిట్ పార్టీ కాబట్టి జనాల దగ్గర ఎట్లా అంటే వాళ్ళు ఏదో ఒక దేవుడి దగ్గర కూడా రాజకీయం చేశారు. ప్రజలందరూ ఉసగొల్పేసి తొక్కిసలాటలాగా వాళ్ళు చేసిన కారణం వల్లనే కొంచెం జోగినీళ్ళు ఇబ్బంది పడ్డారు. దాని తర్వాతకి వాళ్ళు కూడా మళ్ళీ లైవ్ లోకి వచ్చి వాళ్ళు కూడా చెప్పారు, తెలంగాణ ప్రభుత్వం వచ్చాక మాకు ప్రత్యేకంగా అవకాశం ఇచ్చింది. ప్రత్యేకంగా బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణాన్ని కానీ, సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి కానీ ఎక్కడైనా మాకు క్యూ లైన్ కానీ, సపరేట్ దర్శనాలు కానీ, పాసులు కానీ అన్ని ఇచ్చారు అని నిన్న శ్యామల గారు కూడా ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది. ఇప్పుడు ఈ ఆదివారం కూడా ఎలాంటి ఇబ్బంది ఎవరికి లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతకి ఎవరికి ప్రజలకు ఇబ్బంది కలిగే పనులు అసలు చేయట్లేదు. అండ్ కొంతమంది మాకు ఎగనెస్ట్ ఉన్న పార్టీ వాళ్ళే ఇలా చేస్తున్నారు. దయచేసి దేవుళ్ళ దగ్గర ఇలాంటి రాజకీయాలు చేయొద్దని నేను చెప్తున్నాను. వాళ్ళకి మరి బోనాల సందర్భంగా ప్రజలందరికీ ఏం చెప్తారు? ప్రజలందరూ సంతోషంగా ఉండాలి, సుఖ సంతోషాలతోటి. అండ్ ఆషాఢ మాసం స్టార్ట్ అయిన నుంచే వర్షాలు స్టార్ట్ అయినాయి. పల్లెలలో కూడా మంచి పొలాలు, పంటలు అందరూ సంతోషంగా ఉన్నారు. ఈరోజు లాస్ట్ ఆదివారం కాబట్టి హైదరాబాద్ గల్లీ కానీ, విలేజ్లలో కానీ ఎక్కడైనా తెలంగాణ రాష్ట్రంలో బోనాలు అంటే ప్రత్యేకంగా పండుగ మీ అందరికీ తెలుసు. అండ్ అందరూ సంతోషంగా బోనాల పండుగ జరుపుకుంటున్నారు. అందరు బాగుండాలి, అందులో మేము ఉండాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ముందుగా తెలంగాణ ప్రజలందరికీ మరొకసారి బోనాల పండుగ శుభాకాంక్షలు. ఇవాళ పట్నం బోనం ఎత్తింది. లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారికి వెండి బోనము, పట్టు వస్త్రాలు, వడిబియ్యం తీసుకొచ్చాను. మా సంతోషంగా అనిపిస్తుంది. ఏర్పాట్లు కూడా చాలా బాగా చూసుకున్నారు. అమ్మవారి దర్శనం చాలా మంచిగా జరిగింది. అలాగే ఆలయానికి సంబంధించిన పూజారులు, అలాగే ఎండోమెంట్ కి సంబంధించిన వాళ్ళు కూడా మా శివశక్తులకి ఇప్పుడు ఇక్కడ బోనాలకి వాయినం పెట్టి పంపించారు. చాలా సంతోషంగా. ముందుగా తెలంగాణ ప్రజలందరికీ మరొకసారి బోనాల పండుగ శుభాకాంక్షలు. ఇవాళ పట్నం బోనం ఎత్తింది. లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారికి వెండి బోనము, పట్టు వస్త్రాలు, వడిబియ్యం తీసుకొచ్చాను. మా సంతోషంగా అనిపిస్తుంది. ఏర్పాట్లు కూడా చాలా బాగా చూసుకున్నారు. అమ్మవారి దర్శనం చాలా మంచిగా జరిగింది. అలాగే ఆలయానికి సంబంధించిన పూజారులు, అలాగే ఎండోమెంట్ కి సంబంధించిన వాళ్ళు కూడా మా శివశక్తులకి
ఇప్పుడు ఇక్కడ బోనాలకి వాయినం పెట్టి పంపించారు, చాలా సంతోషంగా ఉంది. అమ్మవారి దగ్గర మంచిగా అండ్ దర్శనాలు అనేది జరిగింది. ఇది లాస్ట్ ఆదివారం, ఆషాఢ మాసంలో లాస్ట్ వారం సింహవాసిని అమ్మవారి దగ్గర. అంతేకాకుండా గల్లీ గల్లీ అంటారు చూడండి, హైదరాబాద్ తెలంగాణ నడిబొడ్డున గల్లీ గల్లీ ఈ రోజు బోనాల పండగ సెలబ్రేషన్ అంగరంగ వైభవంగా జరుగుతుంది. తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ బోనాల పండగ శుభాకాంక్షలు. అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలని కోరుకుంటున్నాం. అంటే గతంలో చూసుకున్నట్టయితే ఇంకా ఉజ్జయిని మహంకాళి అమ్మవారి దగ్గర జోగినీలకు న్యాయం జరగలేదు, ఏర్పాట్లు కూడా సరిగా చేయలేదు అనేసి చెప్పారు. ఈసారి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, అసలు దర్శనానికి ఎంత టైం పడుతుంది నార్మల్ గా? యాక్చువల్లీ లాస్ట్ టైం అలా ఏం లేదండి, అండ్ వాళ్ళకు కూడా మంచి ప్రత్యేకంగా క్యూ లైన్ చేశాము. బట్ కానీ తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం గారు వచ్చిన టైంకే కేటీఆర్ గారు రావడం జరిగింది. కేటీఆర్ గారు వాళ్ళు మాకు అపోజిట్ పార్టీ కాబట్టి జనాల దగ్గర ఎట్లా అంటే వాళ్ళు ఏదో ఒక దేవుడి దగ్గర కూడా రాజకీయం చేశారు. ప్రజలందరూ ఉసగొల్పేసి తొక్కిసలాటలాగా వాళ్ళు చేసిన కారణం వల్లనే కొంచెం జోగినీళ్ళు ఇబ్బంది పడ్డారు. దాని తర్వాతకి వాళ్ళు కూడా మళ్ళీ లైవ్ లోకి వచ్చి వాళ్ళు కూడా చెప్పారు, తెలంగాణ ప్రభుత్వం వచ్చాక మాకు ప్రత్యేకంగా అవకాశం ఇచ్చింది, ప్రత్యేకంగా బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణాన్ని కానీ, సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి కానీ ఎక్కడైనా మాకు క్యూ లైన్ కానీ, సపరేట్ దర్శనాలు కానీ, పాసులు కానీ అన్ని ఇచ్చారు అని నిన్న శ్యామల గారు కూడా ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది. ఇప్పుడు ఈ ఆదివారం కూడా ఎలాంటి ఇబ్బంది ఎవరికి లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతకి ఎవరికి ప్రజలకు ఇబ్బంది కలిగే పనులు అసలు చేయట్లేదు. అండ్ కొంతమంది మాకు ఎగనెస్ట్ ఉన్న పార్టీ వాళ్ళే ఇలా చేస్తున్నారు. దయచేసి దేవుళ్ళ దగ్గర ఇలాంటి రాజకీయాలు చేయొద్దని నేను చెప్తున్నాను వాళ్ళకి. మరి బోనాల సందర్భంగా ప్రజలందరికీ ఏం చెప్తారు? ప్రజలందరూ సంతోషంగా ఉండాలి, సుఖ సంతోషాలతోటి. అండ్ ఆషాఢ మాసం స్టార్ట్ అయిన నుంచే వర్షాలు స్టార్ట్ అయినాయి, పల్లెలలో కూడా మంచి పొలాలు పంటలు అందరూ సంతోషంగా ఉన్నారు. ఈరోజు లాస్ట్ ఆదివారం కాబట్టి హైదరాబాద్ గల్లీ గల్లీ కానీ, విలేజ్లలో కానీ ఎక్కడైనా తెలంగాణ రాష్ట్రంలో బోనాలు అంటే ప్రత్యేకంగా పండగ మీ అందరికీ తెలుసు. అండ్ అందరూ సంతోషంగా బోనాల పండుగ జరుపుకుంటున్నారు. అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.